ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మైనారిటీలకి అంతో ఇంతో బాధ అనిపించదు. ఈరోజు గతంలో మనం చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబార్కేషన్స్ 23 ఉండేది, ఈరోజు 22కి వచ్చాయి. అంటే మీరు ఎప్పుడు ఈరోజే నేను చెప్పేది కాదు, గతంలో నుంచి కూడా చూస్తే మైనారిటీలకి 4% రిజర్వేషన్ కార్డ్ నుంచి ఈ రోజు వరకు మేలు జరిగిందంటే ఇది కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మైనారిటీలకి పథకాలు అయితేనేమి, స్కాలర్షిప్ అయితేనేమి, ఇవన్నీ మనం చూస్తే గతంలో ఇవన్నీ మంచివి కూడా కేవలం ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే మనకు మంచివి జరిగినాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే ఒకటి, ప్రజలైతే తెలుగుదేశం పార్టీ అనేసి మేము అనుకుంటున్నాం, ప్రజలైతే మూడు పార్టీల సీఎం అనేసి కామెంట్లు చెప్తున్నారు. నేను దాని గురించి ఒకటే చెప్తున్నాను, ఈరోజు మీరు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి మీరే ఈరోజు అధికారంలో ఉన్నారు. మీరికి మేము ఒకటే అడుగుతున్నాము, ఇది మీరు రిక్వెస్ట్గా అనుకోండి, ఇంకోటిగా అనుకోండి, మా రైట్స్ తొలగించడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? ఈరోజు మా మైనార్టీల కోసము గతంలో ప్రభుత్వం అయితేనేమి ఏ సీఎం వచ్చినా కూడా మైనార్టీలకు ఒక మంచి ఏదైనా జరగాలని చెప్పి చూసిండే గతంలో మంచి రోజులు చూసాం. ఈరోజు మీరు ఇక్కడి నుంచి హాజ్ యాత్రలకి 1,00,000 రూపాయలు అని చెప్పి కేవలం చెప్పినారు. ఇదే హాజీలకి 1,00,000 రూపాయలు నేను ఇస్తున్నాను, మీరు విజయవాడ నుంచి నా ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళండి అని చెప్తే ఏ హాజీ అయినా కానీ బెంగళూరు నుంచి అయితేనేమి, హైదరాబాద్ నుంచి అయితేనేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఈరోజు మీరు చెప్పిండే మాటల్లో ఇది ఖచ్చితంగా ప్రజలు నమ్మలేదు. ఇంకోటి, మైనార్టీ మినిస్టర్ గారు అయితేనేమి ఎందుకు మైనార్టీల హాజీల గురించి అయితే ఎందుకు మాట్లాడడం లేదు అనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మీరు మీ ప్రభుత్వం కాబట్టి మీ ప్రభుత్వంలో మైనార్టీలకి మేము ఉన్నాను, ఎలా అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 83,000 చిల్లరు ప్రతి ఒక్క హాజీకి ఇది ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన అవసరం, ఇది మా హక్కు, ఇది నా చేతి నుంచి ఇవ్వడం లేదు, ఇది ఎందుకంటే మీ మైనార్టీల గురించి గుర్తించాల్సిన అవసరం మాది అని చెప్పి గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కూటమి ప్రభుత్వమే. మీ సెంట్రల్ మినిస్టర్ అయితే మీ ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్, ఎయిర్పోర్ట్ సంబంధించిన మినిస్టర్, ఎయిర్ ఇండియాకు సంబంధించిన మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారే కదా, మీ చేతిలోనే ఉంది కదా. ఎందుకు మీరు మైనార్టీల గురించి మీరు ఒక చిన్న చూపుగా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మైనారిటీలకి మంచి చేసిండేది గతం ఎక్కడ కనపడలేదు. ఈరోజు రంజాన్ తోఫా గురించి మాట్లాడుతున్నారు. రంజాన్ తోఫా కానీ ఇంకో తోఫా కానీ ఏ రోజు మా మైనార్టీలు ఆశించలేదండి. మీరు నేను ఇస్తాను, అది ఇస్తాను అని చెప్పినారు. గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలకి పదవులతో అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి సాయం ఇంత చేసిండే ప్రభుత్వం ఏం లేదు. ఈరోజు అనంతపూర్ అర్బన్లో కొంతమంది మైనార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు అనంతపూర్ అర్బన్లో మైనార్టీలకి బాగా చేశారు, మంచి చేశారు అని. నేను ఇదే సూటిగా మైనార్టీలకి అయితేనేమి, దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి అయితేనేమి నేను సూటిగా ఈ సభాముఖంగా మీడియా రూపంగా నేను అడగాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నాను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపూర్ అర్బన్లో 10 కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినాము, ఒక మేయర్ ఇచ్చినాము, రాష్ట్ర చైర్మన్ ఇచ్చినాము, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్. ఇవి దాటి దీనికి ఒకటి మీరు తీసుకొని వస్తే యు ఆర్ ఏ గ్రేట్ ఎమ్మెల్యే ఫర్ అనంతపూర్ అర్బన్. ఇది ఈ సభాముఖంగా నేను మీకు అడుగుతున్నాను. ఎందుకంటే మీకు ప్రజలు ఎన్నుకున్న దానికి మేము దీనికి కట్టుబడి ఉంటాం, స్వాగతిస్తాం. మీరు ఏదైనా కానీ అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారుగా మీకు ప్రజలు ఎన్నుకున్నారు. కానీ ఈరోజు మేయర్ పరిస్థితి అయితేనేమి, ఇంకో పరిస్థితులు అయితేనేమి, మోహన్ రెడ్డి గారు హయాంలోనే మైనార్టీలకి మంచి జరిగింది, జరగబోతుంది. ఇది గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.